పాపమే. మన చెడు ఆలోచనలు, తలంపులు కూడా పాపమే. ఇలా చూస్తే ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం. కాబట్టి పాపం పాతాళానికి తీసుకొని వెళ్తుందని బైబిల్ గ్రంథం మనకు చెబుతున్నది. కాబట్టి మనిషి చేసిన పాపాన్ని బట్టి మనిషి అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. అయితే పాపం కడగబడాలంటే, పాపం క్షమించబడాలంటే, పాపానికి వచ్చే శిక్ష అగ్నిగుండం తప్పించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మార్గం. కనుక వాక్యం వింటున్న వారులారా, ఈ లోకం విడిచిన తర్వాత మోక్షం చేరాలంటే, భయంకరమైనటువంటి నరకం తప్పించుకోవాలంటే, మనందరి పాపముల కోసం ప్రాణం పెట్టి సమాధిని గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తును నమ్మండి. మోక్షం చేరుకుంటారు. పాపానికి వచ్చే భయంకరమైన శిక్ష తప్పించుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మండి, పాపక్షమాపణ పొందండి, అగ్నిగుండాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని మీకు ప్రేమతో దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు వాక్యం విన్న వారందరినీ రక్షించి పరలోకం చేర్చునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి స్తోత్రాలు. వాక్యం విన్న ప్రజలను విశ్వాసం దయచేసి రక్షించి పరలోకం చేర్చుమని, ముందుకెళ్తుండగా మాకు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.